వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. రాజకీయ పోరాటం అనేది ప్రత్యర్థి పార్టీల మధ్య జరగడం ఎక్కడైనా కద్దు. ఆంధ్రప్రదేశ్లో ఆ పోరాటం పార్టీకి మీడియాకు మధ్యన కూడా జరుగుతుంది. రాజకీయ విమర్శనే కాకుండా పాలన తీరుపై మీడియా పరిశీలనను కూడా సహించలేని కంటగింపు దీనికి కారణం. తీవ్రమైన అవినీతి అభియోగాలపై సిఐడి, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న వైఎస్ జగన్కు ప్రతిపక్షంలో ఉండగా కూడా మీడియా పొడగెట్టలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ద్వేషం కొత్త ఎత్తులకు ఎగబాకింది. బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలలో రాజకీయ ప్రత్యర్థులతో పాటు మీడియాను కూడా కలిపి తెగనాడడం ముఖ్యమంత్రికి నిత్యకృత్యంగా మారింది. మీడియాపై వైసీపీ నాయకత్వం చేసే పోరాటం ఏ స్థాయికి దిగజారగలదో మనకు ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది. ఈనాడు పత్రిక ప్రచురించిన ఇంటర్వ్యూలో జీవీ రావు అనే ఎకనమిస్టు అలవిమాలిన అప్పుల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. మరుసటి రోజు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మీడియా ముందుకొచ్చి మొత్తం అప్పు ఉన్నదానికన్నా ఎక్కువ చూపారని ఈనాడును తప్పుపట్టారు. అంతటితో ఆగకుండా జీవీరావు తన ఇంట్లో ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో చూపించి ఈయన ఆర్థిక నిపుణుడా అంటూ జీవీరావుని కించపరుస్తూ మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఈ వీడియోను పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టింది. సాక్షి కూడా యథాశక్తి జీవీరావును జోకర్గా చిత్రించే ప్రయత్నం చేసింది. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. కావలి సభలో ముఖ్యమంత్రి ఆశ్చర్యకరంగా జీవీరావు ప్రస్తావన తెచ్చారు. ఈనాడులో వచ్చిన ఆ జీవీరావు ఇంటర్వ్యూను ప్రస్తావించి ఈ పెద్ద మనిషి ఎవరా అని ఆరా తీస్తే చార్టెడ్ అకౌంటెంట్కి ఈయన సర్టిఫికెట్ రద్దయినట్టు తెలిసింది. ఇలాంటి డిబార్ దానయ్యలను పట్టుకొచ్చి ఆర్థిక నిపుణుడుగా చూపిస్తున్నారు. గూగుల్లో చూస్తే జీవీరావు సినిమా పాటకు డ్యాన్సులు వేస్తున్నారు. వీళ్ళ మాటలు విని మోసపోవద్దు అని జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటలకు టీడీపీ ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి వెంటనే స్పందించారు. ఏప్రిల్ 6వ తేదీన సాక్షి ఛానల్లో జీవీరావును ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడిగా పేర్కొంటూ ఇంటర్వ్యూ చేసిన సంగతి బట్టిపెట్టారు ఆయన. గూగుల్లో వెతికితే డ్యాన్సులు చేస్తూ కనిపించే వారికి మీరు మంత్రి పదవులు ఇవ్వలేదా అని కూడా వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చే రాతలకు, ఇంటర్వ్యూలకు ముఖ్యమంత్రి కార్యదర్శి స్పందించడం ప్రభుత్వం స్పందించడం కిందకే వస్తుంది. అందులో తప్పు లేదు. స్వయంగా ముఖ్యమంత్రి స్పందిస్తే అది రాజకీయ స్పందన కిందకు వస్తుంది. అందులో కూడా తప్పు లేదు. కానీ అలాంటి స్పందన వారి ఉలుకును సూచిస్తుంది. ఆ ఉలుకు వల్లే గిట్టని మీడియాలో ఏం వస్తుందా అని రోజు భూతద్దం పెట్టి వెతుకుతున్నారు.